మాకే ఇచ్చండి, మేము చెప్తే ఇచ్చేసేవాళ్ళు, ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చేసారా అని రాశారేమో. 3 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టాన్ని, మీరు చేసిన బిల్లుని వెనక్కి తిప్పి పంపించారు. 4వసారి చాలా డైల్యూట్ చేసి ఆమోదించారు. సో ఇంత లెవెల్లో జరిగిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం ఒప్పుకోలేదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గమనించాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం భారతదేశంలో ఏ రాష్ట్రం, ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నా కూడా ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ఆప్ ఇండియా ప్రభుత్వం, ఎవరు కూడా 28 రాష్ట్రాల్లో 8 యూనియన్ టెరిటరీలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం కావాలన్న వ్యక్తి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి భూముల మీద అంత కోరిక? ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వస్తే భారతదేశంలో ఎవ్వరికీ వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కావాలంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దీని మీద అంత కోరిక? ఎలక్షన్లు దాన్ని ఏమంటారు, ఇంకొక కోడ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మే 2వ తేదీ నుంచి 16 ఎంపిక చేసిన దీంట్లో ఈ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయమని చెప్తారా? రెవెన్యూ మంత్రి గారు ఇంకో మంది చెప్పారండి. ఈయన ఇవి లిస్టు చాలా, ఎందుకంటే మన ఇక్కడ సీఎం గారు ఏం మాట్లాడరు కదా, ఇప్పుడు జగన్మోహన్ గారు ఏం మాట్లాడరు. ఆయన రెవెన్యూ మంత్రి, ఆయన తెలుసో తెలియకో ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఆయన కేవలం 4,000 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయిందని, ఇంకా 13,000 గ్రామాల్లో అర్బన్ ఏరియాల్లో ఇంతవరకు సర్వే పూర్తి కాలేదని. అంటే సర్వే అంటే ఏంటి అంటే ఇప్పటిదాకా ఉన్న స్టేటస్ కో, ఇప్పటిదాకా ఏ విధంగా ఉంది, ఎవరెవరి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని ఒకసారి తెలిస్తే ఆ తేల్చిన తర్వాత నెక్స్ట్ నుంచి మా చట్టం అమలులోకి వస్తుంది అంటూ చెప్పారు. కేవలం 4,000 గ్రామాల్లో మాత్రమే. ధర్మాన్ గారు, మీరు ఎలక్షన్ ప్రచారంలో ఉండొచ్చు, ఒక్కసారి అప్పుడప్పుడు టీవీ చూడండి, రేపు పేపర్లో వస్తుంది, చదువుకొని పోని. 4,000 గ్రామాల్లో మాత్రమే రెవెన్యూ సర్వే పూర్తయితే ఒక రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఈ చట్టం అమలు లేదని చెప్తారు ఒకసారి, ఇంకా 13,000 గ్రామాల్లో సర్వే చేయాలని చెప్తారు. ఇప్పుడు ఈ యొక్క దీన్ని రిజిస్టర్ ఆఫీస్లో ఎలా అనుమతిస్తున్నారు? ఎందుకంటే మీ దగ్గర ఆన్సర్ ఉండదు అన్నది వాస్తవం. ఇంకా ఈ చట్టంలోని ప్రాబ్లమ్స్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే చేశారు కాబట్టి ఆయనకు మొత్తం తెలుసు. కనీసం సివిల్ కోర్టులు, జిల్లా కోర్టులు, మున్సిపల్ కోర్టులు, మన ఇంటి ముందు కోర్టులు, ఏ కోర్టులు పనికి రావండి. 2 ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వస్తాను అని ఫీల్ అయిపోయి నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా నాదే అనుకొని ఫీల్ అయిపోయి పెట్టదలుచుకున్న ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లు అంట. అంటే వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళే పెట్టుకుంటారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎంత అధికారం ఉంటుందంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అంత అధికారం ఉండదు. పలానా వ్యక్తి నీ ల్యాండ్ తప్పు పో, లేకపోతే నువ్వు నేను అడిగిన సమాచారాన్ని 2 నెలల లోపల ఇవ్వలేదు కాబట్టి నీకు నేను జైలు శిక్ష వస్తున్నాను. జైలు శిక్ష, రైతులకు జైలు శిక్ష వేసే హక్కు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లకు ఉండబోతోంది. బాగా వినండి. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అడిగిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో, నిర్ణీతం అయితే ఎంతో చెప్పలేదు కానీ నిర్ణీత సమయంలో ఇవ్వకపోతే ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఆ రైతుకో లేకపోతే ఆ ఇంటి గలవాడికో ఆ భూ యజమానికో జైలు శిక్ష, 6 నెలల పాటు జైలు శిక్ష వేసే అధికారం ఉంది. దీని మీద పోవాలంటే మళ్ళీ ల్యాండ్ ట్రిబ్యునల్ పోవాలి. ల్యాండ్ ట్రిబ్యునల్ ఎవరుంటారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఆయన ఓడిపోతున్నారు కాబట్టి ఇవంతా జరగకపోవచ్చు, కానీ ఆయన ఊహ అయితే అదే, ఆయన ఆలోచన అయితే అదే. సో దీన్ని ఏ భూములు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో ఆ భూములన్నింటినీ డిస్ప్యూట్ రిజిస్టర్ అంటారు, వివాదాస్పద రిజిస్టర్ అంటూ ఒకటి పెడతారు. ఆ వివాదాస్పద రిజిస్టర్లోకి వెళ్ళిపోతే ఇంకా నేను ఏం పీక్కునేది లేదు, పీక్కోలేవు, లాక్కోలేవు, ఏమీ చేయలేవు. ఒక్కసారి పోతే అక్కడి నుంచి ఆ రిజిస్టర్లో ఒక్కోసారి తెలుసో తెలియకో ఇష్టం ఉండో ఎవడో చెప్పాడు పలానా వాడు మీ ల్యాండ్ పక్క ఉన్నాడబ్బా, ఆడికి దాంట్లో 1 ఎకరం వస్తుందంట అని చెప్పి ఇక్కడ కానీ ఒక చిన్న కాగితం ఇచ్చానుకో, ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఉంటాడు కదా, వాడు నేరుగా దాన్ని తీసి పలానా సర్వే నెంబర్ ల్యాండు పలానా సోమంతో ఎంకన్నా సుబ్బన్న వచ్చి, లేకపోతే వాళ్ళ పేర్లు ఎందుకు, ఏదో ఒక వ్యక్తి వచ్చి ఇట్లా క్లెయిమ్ చేస్తున్నాడని చెప్పి డిస్ప్యూట్ రాస్తాడు. ఒక్కసారి డిస్ప్యూట్ రాస్తే గోయిందా ఇంకేమీ చేయలేం, నీళ్ళు వదుకోవాల్సిందే. ఆ డిస్ప్యూట్ లిస్ట్లో పోతే ఆ తర్వాత నువ్వు క్లెయిమ్ చేస్తే మన ఊళ్ళో కోర్టులు పనికిరావు, మన జిల్లా కోర్టులు పనికిరావు. ట్రిబ్యునల్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలి అనుకున్న ట్రిబ్యునల్లోకి పోవాలి. అక్కడ ఉండేది ఆయన వాళ్ళే, వీళ్ళ వాళ్ళే. ఆ ట్రిబ్యునల్లో కాదంటే హైకోర్టుకు పోవాలి. అంటే ప్రతిసారి అమరావతి హైకోర్టుకు రావాలి.
ప్రతిసారి నువ్వు ఎక్కడున్నా అనకాపల్లిలో ఉన్నా, కర్నూలులో ఉన్నా, ఇంకెక్కడున్నా అమరావతి హైకోర్టుకు రావాలి. హైకోర్టులో ఎన్నిసార్లు జరుగుతుందో ఏంటో. అప్పటిదాకా నీ ల్యాండు లేదు, నువ్వు అమ్ముకునేది లేదు, నీ బతుకు బస్ స్టాండే. ఇదండి